ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన డైలాగ్ వార్ ముదిరింది. రేషన్ బియ్యం కేంద్రంగా మాటల మంటలు రగులుతున్నాయి. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ అని, రేషన్ సీజ్ పేరుతో వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. అయితే 5 ఏళ్లలో రేషన్ బియ్యం అంటే స్మగ్లింగ్ అనేలా వైసీపీ వ్యవస్థను మార్చిందని, రేషన్ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని వదిలిపెట్టేదే లేదన్నారు నాదెండ్ల మనోహర్. ఏపీ రాజకీయాల్లో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని వైసీపీ లేవనెత్తింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో వేలాది టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని మాజీ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. నాదెండ్ల మనోహర్ పీడీఎస్ రైస్ దొంగ అని, ఆయన బతుకంతా రేషన్ సీజ్ పేరుతో లంచాలు తీసుకోవడమేనని అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ బియ్యం ఏంటండి, ఎన్ని పోతున్నాయండి, ఓ కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి, ఈ పీడీఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నాం, సీజ్ చేయడం లంచం తీసుకోవడం, సీజ్ చేయడం లంచం తీసుకోవడం. నీ బతుకంతా పిఎఫ్ దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం ఏపీ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందని, ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకువచ్చారు. జగన్ మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడికి రేషన్ బియ్యం అక్రమ రవాణాలో హస్తం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వనమాడి కొండబాబు కోరారు. 5 సంవత్సరాలు ఈ రేషన్ బియ్యం అంతా పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకున్నారు. ఈ రోజు మానేశారు సార్, కంపెనీ లేదు అంటే అసలు వ్యాపారం అంతా ఈ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ద్వారా చేశారు. వైసీపీ హయాంలో రేషన్ బియ్యం భారీ మొత్తంలో పక్కదారి పట్టిందని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన బియ్యం రవాణాపై వివరాలు కోరామని, పేదల బియ్యం పక్కదారి పట్టించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి నాదెండ్ల. పీడీఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను, ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. చీఫ్ మినిస్టర్ గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు ఆ రోజు కాకినాడ పోర్టులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. ఇప్పటికే రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సహా ఆయన భార్య, కుమారుడు బెయిల్పై ఉన్నారు. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో వైసీపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్లని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.